హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే పనులు ఎలా ఉంటాయో వాటిని ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాక నేను వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను అన్నమాట. మంచాలపై ఉండే పక్క బట్టలు ఇవన్నీ అప్పుడే నేను నీట్గా ఫోల్డ్ చేస్తాను. పొద్దున్నే లేచి చేయడానికి అవ్వదండి, ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఖాళీ ఉండదన్నమాట. తను వెళ్ళాక అన్నీ నిదానంగా చేసుకుంటాను. ఒక్కొక్క రోజు బాగా ఎర్లీగా లెగిస్తే కనుక తొందరగానే అయిపోతాయండి పనులు అనేవి, పూజలు అవి ఎక్కువ ఉన్నప్పుడు. ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నానండి. కాలిన్ కానీ అట్లీస్ట్ వాటర్ అయినా వేసి క్లీన్ చేసుకోండి. ముందు రోజు మనం తిన్న బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి దానిపైన. ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మన మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మనం తిన్నా తినకపోయినా కానీ ఇల్లు అనేది పని ఎక్కడిదక్కడ కనిపిస్తూ ఉంటే మనకు చాలా చిరాకు అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే మీరు ఇల్లు నీట్గా కనుక పెట్టుకుంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మీకు. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుందండి, చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ ఇలా ఫ్రీగానే పెట్టుకోవాలండి. నేనైతే ఓన్లీ ఊరగాయ, గ్లూకోజ్, సాల్ట్, టిష్యూస్ ఇలాంటివి మాత్రమే టేబుల్ పైన ఉంచుతాను. ఇంకా అదనంగా అయితే ఏం పెట్టను అనమాట. మొత్తం నింపేయడం వల్ల ఏంటంటే మనం తినే టైంకి క్లమ్జీగా అయిపోతుందండి డైనింగ్ టేబుల్ అంతా. ఫైనల్గా ఇల్లు అంతా ఇలా మాప్ పెట్టేశాను. ఇలా వుడెన్ సర్ఫేసెస్ కానీ ఏమైనా ఉన్నా మీరు ఒకసారి క్లాత్తో క్లీన్ చేస్తే బెటర్ అండి, వీక్లీ వన్స్ అయినా. ఏ ఒక్క పని మనకి రిమైనింగ్ ఉన్నా అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి మనకి మైండ్లో. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే మనం మిగిలిన వాళ్ళపైన అరుస్తూ ఉంటాం ఇంట్లో. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే అన్నమాట. కోపం అనేది డబల్ అయిపోతుంది ఎక్కడిదక్కడ ఉండడం వల్ల. ఇలా మీరు ఒక ప్లాన్ ప్రకారం డస్టింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసుకుంటే మీకు అంత హెక్టిక్ షెడ్యూల్ ఉండదండి, చాలా ఈజీగానే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే మనం మాప్ చేసుకుని మాప్ స్టిక్స్ అవి డిటర్జెంట్ ఏదో ఒకటి వేసి రిన్స్ చేసుకోవాలండి మంచిగా. జస్ట్ మనం ఏంటంటే డ్రై చేయడానికి డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటాము, దానివల్ల చాలా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. మీకేదో తెలియదు అని కాదండి, నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతే వర్క్ని. సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేసుకోవాలండి. మంచినీటితో మంచిగా జాడించేసి సన్లైట్లో అయితే డ్రై చేసేసుకోండి. మన ఇంటికి ఉండే మురికంతా మాప్లోనే ఉంటుందండి. నెక్స్ట్ మనం మాప్ చేసే టైంకి ఇలా చేయలేదు అనుకోండి, ఆ ఓల్డ్ మనం ఏదైతే వాడామో ఆ మురికంతా అందులోనే ఉండిపోతుంది అన్నమాట. సో ఇలా డ్రై చేసి ఉంచుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ డేకి కానీ లేదా ఇంకా గ్యాప్ ఇచ్చినా కానీ మీరు అది యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట మాపు. ఫైనల్గా ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసానండి. ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు కూడా వేస్తూ ఉంటాను ఏదో నాకు వచ్చినట్టుగా. ఎండ వచ్చే టైంలో మీరు డోర్స్ అయితే తీసి వదిలేయండి కాసేపు, ఎందుకంటే సన్లైట్ అనేది ఇంట్లోకి రావడం చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ అయితే బిగ్గెస్ట్ టాస్క్ వాష్రూమ్స్ అండి. ఇవి కూడా క్లీన్గా పెట్టుకుంటే మన మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది.
రిలాక్స్డ్గా. మెయిన్ వాష్రూమ్స్, కిచెన్ ఇలాంటివే నీట్గా ఉండాలండి. ఆటోమేటిక్గా మనం రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.